కర్దముడు కపిలునితో మళ్ళీ ఇలా అన్నాడు. చాలా గొప్పదైన తత్వజ్ఞానం కోసం విద్వాంసులు ఆసక్తిపూర్వకంగా నీ పాదపీఠానికి నమస్కారాలు చేస్తారు. నీవు ఐశ్వర్యం, యశస్సు, వైరాగ్యం మొదలైన 6 గుణాలకు కారణమైన భగవంతుడివి. అన్నీ తెలిసినవాడివి, స్వతంత్ర శక్తి గలవాడివి. సమస్తానికి సాక్షిగా ఉండే నీవు కపిలుడు అనే పేరుతో విలసిల్లుతున్నావు. అలాంటి నీకు నమస్కారం. నీవు నాకు పుత్రుడిగా పుట్టడం వలన నేను దేవరుణం, ఋషిరుణం, పితృణం అనే 3 రుణాల నుంచి విముక్తుడనైనాను. కాబట్టి భక్తవరదా, ఇంక నేను మానితరత యోగ సమాధి నియతి జంది భవదీయ పాదార విందయుగము డెందమున జేర్చి శోకంబులందు దొలగి సంచరించెదనంచిత స్థలములందు. వ్రతాలు, యోగం, సమాధి అనే వాటిని నియమపూర్వకంగా అనుష్ఠించి నీ పాదపద్మాలు నా హృదయంలో నిలుపుకుని శోకాది విముక్తుడనై సముచిత ప్రదేశాల్లో సంచరిస్తాను. జై శ్రీకృష్ణ.